నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా అమ్మ గుర్తొచ్చిందా నాన్న? ఇక నుంచి నీ కోడలు. నేను ఆయన భార్యని. నిజంగానే ఆవిడని పెళ్లి చేసుకున్నారంట. చెప్పేవి శ్రీరంగ నీతులు. పల్లవి నమస్తమ్మా. నమస్తే. టీ. నాన్నా ప్రార్థన ఏంటొదినా? అటెక్కడికి? నాన్న కోసం. అది కాదు, అది మీ మీ నాన్నగారు. ముందుగా నాన్నను చూసి పలకరించిన తర్వాతే ఏదైనా ఎవరైనా. అది కదమ్మా. నాన్నా ప్రార్థన. నాన్నా 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 మీరు విద్యాసాగర్ గారి కూతురు కదా? మనిద్దరం ఇంతకుముందు ఎక్కడైనా కలుసుకున్నావా? హాయ్ అక్క. ఏంటి అలా ఉన్నారు? అది ఏం లేదు. నేను పైకి వెళ్ళొస్తాను. కిషోర్. ఏంటి? మావయ్య. మావయ్య? ప్రార్థన. నాన్నా
ఏంటి నాన్న నువ్వు చేసిన పని? నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేనుండగల్లా? నీతో మాట్లాడదామని రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాను. నేను ఎంత ట్రై చేసినా ఎవరూ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. నేనెంత బాధపడ్డానో తెలుసా? ఇంకెప్పుడు ఇలా చెయ్యకు నాన్న. ఓకే ఓకే, అలాగే, ఊరుకో. మల్లిక, షీఈ్ మై డాటర్ ప్రార్థన. హాయ్. నమస్తే. ఈమెవరో నీకు తెలియదుగా? ఈమె మల్లిక, నా భార్య. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నో, ప్రార్థన గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిషోర్. షీఈ్ మల్లిక. షీఈ్ కంగ్రాట్స్ సార్.
Sorry, sir. I will meet you again. ప్రార్థన ఊరుకో ఊరుకోమ్మా ఏడుకో రా ఏడవకు రా కూర్చో ప్రార్థన ఇటు చూడు కిషోర్ తీసుకెళ్ళు ప్రార్థన చిచి నాన్న ఇలా చేస్తాడు అనుకోలేదు. ఆయన చేసిన పని మూలంగా షేమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాలేజ్కి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఈ వయసులో మీ నాన్న ఈ పని చేయడం ఏంట్రా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. తల దించుకోవాల్సి వస్తుంది. చిచి అరే పిల్లలున్నారు, వాళ్ళు ఏం అనుకుంటారని జ్ఞానం కూడా లేకుండా తన సుఖం తను చూసుకున్నాడు. ఇది నీతి, ఇది న్యాయం అని అందరికీ చెప్పే ఆయన తన వరకు వచ్చేసరికి అన్నిటినీ తీసి తొంగలో తొక్కాడు. ఏంటక్క మాట్లాడావు? నీకెలా ఉందో గాని నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంట్లో ఉండాలనిపించట్లే. దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికో చోటకి. అంటే పిరికి వాళ్ళ పారిపోతానంటావు? ఇక్కడుండి అన్ని చూస్తూ భరిస్తూ తట్టుకోలేనక్క. పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? పారిపోవలసింది నువ్వు కాదు, నీలో ఉన్న పిరికితనం. దాన్ని పారిపోయేట్టు చెయ్యి. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రాబ్లంని ఫేస్ చెయ్యి. మనకొచ్చిన కష్టాల్ని మనమే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓకే, పారిపోకుండా ఇక్కడే ఉండి ప్రాబ్లం ఫేస్ చేయాలంటే నేనేం చేయాలి చెప్పక్క? నేనేం చేయాలి?
దోశ, వడ, ఉప్మా, చట్నీ, సాంబార్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు ఇంకెవరు రాలేదు, నేనే ఎర్లీగా వచ్చినట్టున్నాను. అందరిని రాని. మీరొచ్చారుగా, మీరు తిన వెళ్ళండి. అది కాదు రాగిని, రోజు అందరం కలిసే కదా తింటాం. అందరూ వచ్చిన తర్వాత తింటేనే బాగుంటుంది. నీకు తెలియందే ఉంది, ఈ ఇంట్లో అదే కదా పద్ధతి. ఈ ఇంట్లో పద్ధతులు మారిపోయాయి. అవునవును. గుడ్ మార్నింగ్ నాన్నగారు. గుడ్ మార్నింగ్. కూర్చో మల్లిక. ప్లీజ్. మావయ్య, ఇడ్లీనా ఉప్మానా? ఇడ్లీ. రంగా, రాత్రి లేటుగా ఇంటికి వచ్చినట్టున్నావు? అవును నాన్నగారు, ఓ కేసు విషయం క్లయింట్తో మాట్లాడుతూ కూర్చునేటప్పటికి ఆలస్యమైంది. సంజాయిషీలొద్దు, పద్ధతులు మార్చుకో, లేకపోతే దెబ్బతింటావు. మల్లిక, వీడు నా పెద్ద కొడుకు రంగనాథ్. రంగా అని పిలుచుకుంటాం. నమస్తే అండి. నమస్తే. నా పిల్లల్లో వీడొక్కడే నాలాగా లీగల్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి వాడి భార్య, నా పెద్ద కోడలు రాగిణి. నమస్తే అండి. మావయ్య, మీకిష్టమని పెసరట్లు కూడా చేశాను. ఓ గుడ్. చాలు. మీకేదిష్టమండి? నాకు అదే ఇష్టం. రాగిణి, చట్నీ వేయి. మల్లిక, చెప్పటం మర్చిపోయా, ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా పెత్తనం రాగిణిదే. ఇక నుంచి మీకేం కావాలన్నా నేను సహాయం చేస్తాను. రాగిణి, మిగతా వాళ్ళేరి? పల్లవి, శరత్, శాలిని. శాలిని జాగింగ్కి వెళ్ళింది మావయ్య. రాగిణి, నా కోట్ తీసుకొస్తాను. నేను తెస్తాను. చూడండి, మల్లిక ఈ ఇంటికి కొత్త. ఏ విషయంలోనూ తన మనసు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీలో ఒక్కరిగా చూసుకోవాలి. మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. మీ నాన్నగారు చేస్తున్న పని నాకేం తప్పు అనిపించట్లా. చెప్పారుగా తను కొత్త, కొంచెం జాగ్రత్తగా చూసుకోమని. మీ నాన్నగారు చెప్పలేదు, ఆర్డర్ వేశారు.
మిస్టర్ కిషోర్, షీఈ్ వెరీ వీక్. హైపర్ టెన్షన్తో బాధపడుతోంది. అంత టెన్షన్ మంచిది కాదు. మొత్తానికేదో ఒక ప్రాబ్లం ఈమె మైండ్ మీద బాగా వర్కౌట్ అవుతోంది. అడిగానని అనుకోవద్దు. ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం? ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అంత చెప్పకూడదైతే వద్దులే. ఈ మెడిసిన్స్ వెంటనే తెచ్చి వాడండి. స్పృహలోకొచ్చేదాకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్పృహలోకి రాగానే గ్లూకోజ్ వాటర్ ఇవ్వండి. ఓకే? మిస్టర్ కిషోర్, టేక్ కేర్. వస్తాను. పిచ్చి పిల్ల, వాళ్ళ నాన్నంటే ఎంత ప్రేమో. అందుకే ప్రార్థన తన మీద పెంచుకున్న ప్రేమని నమ్మకాన్ని దెబ్బతీశాడు. నాన్నా, లేకపోతే ఏమిట్రా, ఈ వయసులో ఆయనకి పెళ్ళేమిటి? అది తన కూతురు వయసున్న అమ్మాయితోట. లోకం ఏమనుకుంటుందన్న భయం కూడా లేకపోతే ఎట్లా? ఆయన ఏమన్నా మామూలు మనిషా? న్యాయానికి ప్రతినిధి. తప్పు చేయకూడదని చెప్పడం తేలికే, కాని మనం తప్పు చేయకుండా ఉండాలి కదా. నా వియ్యంకుడని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. చిచి! అమ్మా, అదేంటి పల్లవి, అప్పుడే చేకడిగేశావు? కడుపు నిండింది. మీ అమ్మమ్మ